మనం అడుక్కొని తింటున్నామని ప్రతి ఒక్కరు అనుకోని దాని ఆబ్జెక్షన్. కాకపోతే అమ్మ ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ నేను మా నాన్నమ్మని మంచిగా చూసుకుంటాను నువ్వు అంటావు, అంతేనా? అంతే. నేనే కాదు నా సినిమాలు కూడా ఆలోచించి దిమాకులకు తెచ్చుకుంటే చాలా గ్రేట్ వర్క్. అంతే, దేని కూడా కోరేది అంతే. అమ్మ నాన్న నిలిచబెట్టి వృద్ధాశ్రమంలో రోడ్ల మీద నిలిచబెడితే బాగోదు సార్. మనం బతికిన 9 నెలలు మోసింది, 25 ఏళ్ళు పెంచింది సార్. 25 ఏళ్ళు పెంచింది, కడుపులో 9 నెలలు మోసింది. పెంచినా మీకు మనం విడిచిపెట్టిననుకో గాజులు లెక్క మాట్లాడుతుంది. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? రమీల. రమీల మంచిగా చూసుకుంటున్నా మీ మన్మడు? చూసుకుంటుండు బిడ్డ, ఆన్మీనే బతుకుతున్న బిడ్డ. చాలా మంది ఫోన్ చేస్తుంటారు. మొన్న ఎవడో ఆ మధ్య 4 నెలల క్రితం స్విట్జర్లాండ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ సీసీ కెమెరాలు అవి చూసామండి, మా మదర్ అక్కడ నర్సాపురానికి పోయారు, మీ బాడీ తీసుకొచ్చి మీరు కాస్త దానం చేసేయాలి, నేను ఆ డబ్బులు అవి పంపించేస్తాను, ఆన్లైన్లో కట్టేస్తాను అన్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారన్న, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆవిడెవరు మీకు ఏమవుతారన్న? మా తల్లి పోతే స్విట్జర్లాండ్లో నీకు పని ముఖ్యమయ్యా? నువ్వు నెలలకు వస్తావో 2 నెలలకు వస్తావో హాయిగా మార్చుల్లో పెట్టి ఉంచుతా, నువ్వు నాకు ₹10 కట్టక్కర్లేదు. నీ తల్లిని నువ్వు దగ్గరుండి దానం చేసుకుని దిన కార్యక్రమాలు చేసి మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్ళిపో అన్న. అస్సలు కాడలేదు అనుకుంటారు, ఏమనుకోవద్దు అన్నాడు. నీ కర్మ అని వెంటనే ఆ బాడీ తీసుకొచ్చి చేసి పంపించు.